ఒక చిన్న మాయమైన అడవిలో ముద్దుగొలిపిన పసుపు రంగు చిక్కి పేరు చిన్ను. ఆమె తన నానమ్మ ఇచ్చిన చిన్న డైమండ్ హారం ధరించి గర్వంగా అడుగులు వేసుకుంటూ తిరుగుతుంది. సూర్యకాంతిలో ఆ హారం మెరిసింది. చిన్ను ఒక చిన్న నీటి పడల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆనందంగా చిలకలాడింది. అడవి జంతువులు, ఒక గిల్లి, ఒక సీతకోకచిలుక మరియు ఒక కుందేలు ఆమె చుట్టూ చేరారు. వాళ్ళు హారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని చిన్ను అహంకారంగా చెప్పింది, నా డైమండ్స్ వల్లనే నేను అందంగా కనిపిస్తున్నాను. కుందేలు ముఖం బిగబట్టింది. సీతకోకచిలుక నిశ్శబ్దంగా ఎగిరిపోయింది. ఒక దూకుడు సమయంలో చిన్ను ఒక దిమ్మెను దాటుతున్నప్పుడు హారం జారి మట్టిపడల్లో పడిపోయింది. పరకుండ కనిపించేలేదు, కాని డైమండ్స్ కనిపించలేదు. చిన్ను ఒంటరిగా కన్నీల్తో కూర్చుంది. రాము అనే కుందేలు తిరిగి వచ్చి ఒక ఆకుతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. మేము సహాయం చేస్తాం అన్నాడు. గిల్లి మరియు సీతకోకచిలుక కూడా వచ్చారు. వాళ్లంతా కలిసి మట్టిపడల్లో వెతికారు. చివరకు హారం మట్టితో నిండినప్పటికీ దాన్ని కనుగొన్నారు. చిన్ను తన మురికిగా ఉన్న హారాన్ని చూసింది. తన స్నేహితులను చూసింది. నేను అహంకారంగా మాట్లాడినప్పటికీ మీరు నాకు సహాయం చేశారు, క్షమించండి అని చెప్పింది. ఆమె హారాన్ని తీసి ఒక పుష్పంపై పెట్టింది. నిజమైన మెరుపు అనేది దయలో ఉంటుంది. ఆ సాయంత్రం అడవి సూర్యాస్తమయ కాంతితో మెరిసింది. చిన్ను తన స్నేహితులతో కలిసి మామిడి చెట్టు కింద ఆనందంగా నృత్యం చేసింది. పుష్పంపై హారం మెరిసింది. కాని చిన్ను ముఖంలో ఉన్న ఆనందం, స్నేహం ఆమెను మరింత మెరిపించింది.